ఘనంగా పెంటమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు జీవీఎంసీ 74వ వార్డు పరిధి దయాల్ నగర్లో గ్రామ దేవత శ్రీ పెంటమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు ఉత్సవ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవాల్లో తొలి రోజు శనివారం అమ్మవారి పుట్టిలలో కలశ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి కమిటీ ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గురుమూర్తిరెడ్డి, 73, 74 వార్డుల కార్పొరేటర్లు భూపతిరాజు సుజాత, తిప్పల వంశీరెడ్డి, గాజువాక వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు అరుణ థియేటర్ అధినేత తిప్పల నితీష్ రెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ గ్రామ ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని కోరామన్నారు. తిప్పల వంశీరెడ్డి మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించే ఈ పెంటమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం 3 రోజుల పాటు అమ్మవారి పుట్టిలలో అమ్మవారికి విశిష్ట పూజలు, కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని, 3వ రోజు అమ్మవారి పుట్టిల నుండి జీవీఎంసీ 76వ వార్డు హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఉన్న అమ్మవారి ఆలయం వరకు అమ్మవారి ఘటాలతో ఊరేగింపుతో వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు గోవింద్, పసుపు లోకేష్, యావర్ణ సత్యం, చిట్టుబిల్లి సత్యనారాయణ, కర్రి రామానాయుడు, పురుడి కూర్మానాయుడు, అంబటి అప్పన్న, లారం చినుబాబు, లాలం గంగనాయుడు, కొండమంచిలి పాపారావు, బొట్ట నూకరాజు, ఈర్లే వెంకట్రావు, నారాయణరావు, సంతోష్, విజయ్ దుర్గా యూత్, లిటిల్ స్టార్ యూత్, ఎస్ఎస్సి యూత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 పెంటమాంబ అమ్మవారు మన గ్రామ ఆరాధ దేవతైన అమ్మవారు ఇక్కడ వెలిసి నేటికి 31 సంవత్సరం అయింది. 31 సంవత్సరాల నుంచి కూడా ఈ అమ్మవారి పండుగని దినదిన అభివృద్ధిగా చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిప్పల వంశీయులు దయాల్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, స్వర్గీయ స్త్రీ చిన్నప్పారావు గారు, నాగిరెడ్డి గారు, అలాగే గురుపతి రెడ్డి గారు, మన వంశరెడ్డి గారు, లావణ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సహకారంతో ఎంతవరకు చేసుకొచ్చాం. ఆ తర్వాత చిన్నప్పారావు దయాల్ రెడ్డి గారు ఘటన నిలిపే కార్యక్రమాన్ని చిన్నప్పారావు గారికి అప్పచెప్పారు. చిన్నప్పారావు గారు వాళ్ళ పెద్ద కుమారుడు నితీష్ రెడ్డి గారికి అప్పచెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిప్పల వంశీయులే ఈ కార్యక్రమం నడుస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిప్పల వంశీయులు మాకు అండదండగా ఉండి మా గ్రామానికి అన్ని విధాలకు కూడా సహకారాలు అందిస్తూ ఈ పండుగ నిమిత్తం అయితే ఎంత ఘనంగా జరగడానికి కారణం అయితే మాకు దయాల్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు అమ్మవారిని నిలిపిన దగ్గర నుంచి కూడా వాళ్ళు గట్టిగా మాకు సహకారం అందిస్తున్నారు. అలాగే వాళ్ళ కుమారుడు వీళ్ళంతా కూడా మాకు ఈ రోజు దయాల్ నగర్ అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు అందరికీ తెలుసు. ఒక డాక్టర్ గారు సైట్లో 8 మంది ఆక్యుపై చేసేసుకుంటే మా అన్నయ్య గారికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు ఈ సైట్ ఖాళీ చేయమని కోరితే అప్పుడు అంతవరకు కూడా ఒక్క ఇల్లుని కూడా ఎలా చేయనటువంటి నన్ను మా అన్నయ్య గారు ఆదేశించారు. ఇక్కడ వాళ్ళ నిర్మాణాన్ని కూడా కట్టుకుంటారు, దాన్ని ఇబ్బంది పెట్టొద్దని. ఆ 8 ఇళ్ళతో స్టార్ట్ చేయన ఈ దయాల్ నగర్ అందుకే ఆయన పేరు పెట్టాం. ఈ దయాల్ నగర్ కాలనీ ఇవాళ వేల మంది ఇక్కడ నివసిస్తున్నారు. మరి ఎక్కడెక్కడి నుంచో ఇతర మండలాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చి స్థిరపడి పిల్ల పాపలతో హ్యాపీగా అన్ని కుటుంబాలు ఉన్నాయి. మరి పెద్దలు దయాల్ రెడ్డి గారి ఆశీస్సులు ఎలాగా మీకు పుష్కలంగా ఉంటాయి ఆయన పేరు మీద పెట్టిన కాలనీ కనుక. దాంతో పాటుగా ఆదిపరాశక్తి అమ్మవారి స్వరూపుడే ఈవేళ మరి పెంటమాంబ అమ్మవారైనా ఏ అమ్మవారైనా అవతారాలు ఆ మాత ఎత్తి మనం అనేక రూపాల్లో ఆ మాతని పూజించుకుంటాం. ఆ రూపాలన్నీ కూడా మరి ప్రజలు సుభిక్షంగా ఉండాలనే దుర్మార్గులు శిక్షించి సన్మార్గులు రక్షించడానికే అలాంటి అవతారాలు ఎత్తినటువంటి ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి పెంటమాంబ అమ్మవారి మరి ఉత్సవాల్ని గత 31 సంవత్సరం నుంచి మీరందరూ చాలా ఘనంగా ఇప్పుడే గోల్ చెప్పాడు 2000తో స్టార్ట్ చేసాం. ఈ ఏళ మన లక్షల మీద ఖర్చు పెడుతున్నాం అంటే దాంట్లో కూడా విరాళంగా